నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. గెలిపే లక్ష్యంగా తమ ప్రచారాలను అయితే కొనసాగిస్తూ వస్తున్నాయి. సో ఇప్పటికే ఇటు అధికార పార్టీ ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, కల్వకుర్తి ఎమ్మెల్యే. అన్న, ఎట్లా జరుగుతుంది ప్రచారం? మేము ఈరోజే స్టార్ట్ చేసాము. దాదాపుగా 10 రోజుల నుంచి ఎలక్షన్ వివరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి ఇక్కడ లోకల్గా లీడర్స్ అందరు చేస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ప్రముఖులతోటి ఇక్కడ ఇన్ఛార్జెస్ని పెట్టి మరి ప్రతి గల్లీలో కూడా తిరిగి ప్రతి ఓటర్ను కూడా కలిసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నదానికి ఎలాగో ఎడ్జ్ ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చాలా ఈ బస్తీలలో మరి రోడ్స్ కానీ అవి కానీ మంచిగా చేసి ఉన్నారు. రూలింగ్ పార్టీలో అంటే పవర్లో ఉన్నటువంటి పార్టీకి డెఫినెట్గా ఈ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఓటర్స్ కూడా అక్కడ మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా పనులు చేయలేరని కాంగ్రెస్ కి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులని ఇంటింటా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. బాకీ కార్డు ఏంది, వాళ్ళే బాకీ ఉన్నారు ఇప్పుడు ప్రజలకు. ఎందుకంటే అప్పుడు అన్ని కూడా అప్పులపాలు చేసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల గురించి తీసుకుంటే 5 గ్యారంటీలు అమలు పరిచినారు. సరే, అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని పోతే ఇప్పటికే చేసి ఉన్నాము. చాలా మంచి పేరు ఉంది, బస్తీలలో ఉంది, గ్రామాలలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్తున్నది చాలా తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించడానికి అవన్నీ చెప్తా ఉన్నారు తప్ప అది ఈ ప్రజలకు ఇది ఉపయోగపడదు. రూలింగ్ పార్టీలో చేయగలిగేదే ఈ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడానికి ఏం అవకాశం కూడా ఎక్కువగా లేదు. వాళ్ళు కోరుకుంటున్నది కూడా డెవలప్మెంట్ కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకోవాలన్నది వాళ్ళలో ఉంది. ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా కూడా అదే చెప్తారు. నవీన్ యాదవ్ ఒక బీసీకి చెందిన వ్యక్తి. నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించినప్పటి నుంచి అతని మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒక రౌడీ షీటర్ ను గెలిపిస్తారా అంటూ కూడా ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చాలా మందికి కేసులు ఉంటాయి, అవన్నీ నడుస్తూ ఉంది. వాళ్ళు ఏం జైల్లో లేరు, లేకపోతే ఇంకెక్కడో లేరు. ఒక బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మరి నిలబెట్టింది. ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చట్టసభలలో బిల్లు పెట్టుకొని పాస్ చేసి గవర్నర్ పంపించి అక్కడి నుంచి కూడా కేంద్రానికి పంపించినారు. అంటే బీసీల మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి బీసీలకు మాకు రిజర్వేషన్ ఎక్కువ కావాలని పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరు చేయండి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలో అన్ని రాష్ట్రాలలో వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేయకపోవడం, దాన్ని ఆ బిల్లు పాస్ చేసి అమలు పరిచేటువంటిది వాళ్ళు చేయకుండా ఉన్నారు. ఇక్కడ మాత్రం మేము పార్టీ తరఫుకి వెళ్ళి ఇస్తామని చెప్పేసి ఒక బీసీ క్యాండిడేట్ను ఎన్నుకొని నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఏదో ఒకటి క్యాండిడేట్ మీద మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయే తప్ప అందులో పూర్తి నిజాలు లేదు. ఒకవేళ ఉన్నా 1-2 కేసులు ఏమన్నా ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది, అన్నిట్లలో ఉన్నారు, అన్ని పార్టీలలో కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఉన్నాయి. మాట్లాడే మీరు చెప్పే వ్యక్తి కూడా ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉన్నాయి, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకు ఉన్నాయి, కాని వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఇక్కడ క్రైటీరియా కాదు. అంటే మీ పోరాటం బీజేపీ పార్టీతోనా బీఆర్ఎస్ పార్టీతోనా? న్యాచురల్ గా ఏముంటదంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూలింగ్ లో అంటే ఇక్కడ ఈ దాంట్లో ఆయన ఉండే వారు లేరు, కొద్దిగా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎట్లాకుండా వాళ్ళతోటే ఉంటుంది. ఇక్కడ బీజేపీ నేను అనుకుంటా అంత పూర్తి స్థాయిలో లేదు. బీజేపీ పార్టీ చేస్తున్నటువంటిది కులాలకు మతాలను వాళ్ళకు కొట్లాటలు పెట్టేసి కుమ్ములాటలు పెట్టేసేసి
మరి ఆ ఇష్యూ తీసుకొచ్చేసి ఏదైనా ఉంటే ఎలక్షన్ వచ్చిందంటే ఏదైనా గుడి కానీ దేవుడిని కానీ తీసుకొచ్చేసి ఆ ఇష్యూ తీసుకొచ్చి వాళ్ళు ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తారు తప్ప వాళ్ళు చేస్తున్నది అయితే శూన్యం. గత 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది. మన తెలంగాణకు కానీ హైదరాబాద్ కానీ ఏమి ఇచ్చి ఉన్నారు, ఏం చేసి ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఏం లేదు. కాబట్టి వాళ్ళ పాత్ర చాలా తక్కువగా ఉంది ఇప్పుడు అందులో ఈ ఉప ఎన్నికలలో. వాళ్ళు బాగా చేస్తారనే ఉద్దేశంతో 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. ఏం తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు? నోరు విప్పి ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఈ ప్రజలకు ఉపయోగపడింది ఏం చేస్తలేరు కదా. కాబట్టి వాళ్ళ మీద పెద్దగా ఆలోచన ఈ ప్రజలకు ఇప్పుడు లేదు దాని గురించి. అంటే మొన్న రీసెంట్ గా ఇక్కడ లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో భాగంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం ఓటేసినట్టే, ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి అని చెప్పేసి ఒక మాట చెప్పినాడు. ఎంఐఎం కూడా ఒక పార్టీయే, అది తప్పుగా ఎట్లా తీసుకుంటాం, ఒక పార్టీ గురించి మాట్లాడడం కాదు. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఒకటే చెప్తాను, మతాలను తీసుకురావాలి, దేవుళ్ళను తీసుకురావాలి, ఓట్ల టైంలో అది డైవర్షన్ అవుతుందని చెప్పేసి ఆలోచన చేసి మాట్లాడుతుండ్రు. మీరు చెప్పిన ఆ పెద్ద మనిషి తప్ప అందరూ ఏమి ఉపయోగం లేదు. ప్రజలకు వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు పూర్తిగా అర్థమైంది అప్పటికి. సో ఏం చెప్తారన్న ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి? కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం నుంచి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ తర్వాత బీదలకు ఏదైనా ఉపయోగపడాలి అంటే పూర్తి స్థాయిలో మరి కొట్లాడి తెచ్చుకోవడానికి ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఈ గల్లీలు, ఈ బస్తీలు, తర్వాత బీద కుటుంబాలు, ఈ స్లమ్ ఏరియా ఉన్నదాన్ని కొంత డెవలప్ చేసుకోవడానికి అవకాశం రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అవకాశం ఉంటుంది. కాబట్టి గెలిపించుకోవాలని చెప్పేసి నేను వారిని అందరికీ కూడా వినతి చేస్తాను. అన్న, జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? అన్న, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మనం చూస్తే మనం స్పష్టంగా ఏమంటారు, నవీన్ యాదవ్ చాలా మంచి మెజారిటీగా గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. ఇంకా ఆయన మీరు మొత్తం హల్చల్ చూస్తే కూడా ఏరియాలో జూబ్లీ హిల్స్ లో ఎక్కడ పోయినా నవీన్ యాదవ్ పేరే వినిపిస్తుంది. బికాజ్ ఏమంటే నవీన్ యాదవ్ ఒక లోకల్ క్యాండిడేట్, 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఆయన ఓన్ గా ఎన్జిఓస్ పెట్టి ఇక్కడ చాలా పనులు చేసిండు. ఏ రాత్రి కన్నా వస్తాడు, ఏ ఆపదన్నా వస్తాడు. సో ఒక యూత్ ఎడ్యుకేటెడ్. సో ఇటువంటి మనిషికి ఈసారి జనాలు ఏమనుకున్నారంటే మనం 10-15 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ని చూసినాం, ఒకటే మనిషిని చూసినాం ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆయన తర్వాత ఒక సానుభూతి అంటున్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ అనే ఒక మనిషి రావాలని అందరు కోరుకుంటున్నారు. అంటే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్, అతనికి ఓటేస్తే జూబ్లీ హిల్స్ మొత్తం ఆగమైపోతుందని కేటీఆర్ మాట్లాడిండు. అన్న, కేటీఆర్ది ఒక మాట చెప్తానంటే ఆయన మాట్లాడేది అంత సోషల్ మీడియా, అది రియాలిటీ గ్రౌండ్ లో ఎక్కడ లేదు. అది మొత్తం సోషల్ మీడియాలో అలచన నడుస్తుంది. అది జూబ్లీ హిల్స్ నడుస్తలేదు. హైదరాబాద్ లో లేకపోతే సికింద్రాబాద్ లో అక్కడక్కడ సోషల్ మీడియాలో నడుస్తుంది. జూబ్లీ హిల్ వచ్చి గడ్డ మీద ల్యాండ్ లో మాట్లాడితే, భూమిలో మాట్లాడితే అప్పుడు ఆయనకు తెలుస్తుంది అసలు పబ్లిక్ ఏమనుకుంటుంది. ఆయన కూసి ఏసీ ఆఫీస్ లా ఒక ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని, ఒక యూఎస్ నుంచి కంపెనీస్ పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కాదు. మీరు ఒక మనిషిని ఎట్లా రౌడీ అంటారు? మీరు అంటే ఏం బేసిస్ మీద రౌడీ అంటారు? ఇప్పుడు మీరు అఫిడేవిట్ తీస్తే అందరి మీద కేసులు ఉన్నాయి, అంటే అందరు రౌడీ షీటర్లేనా? అంటే ఈ ప్రజాస్వామ్యంలో అందరు రౌడీ షీటర్ కంటెస్ట్ చేస్తున్నారు. సో రౌడీ షీటర్ అనేది ఒక ముద్ర మీరు ప్రూఫ్ చేయండి. ఆయనకి ఎక్కడైనా రౌడీ షీటర్ అనేది ప్రూఫ్ అయిందా, లేకపోతే ఎక్కడ రౌడీ షీటర్ ఫోటోలు పెట్టినారా? మీరంటే మీకన్నా పెద్ద రౌడీ షీటర్ లేనా మేమంటున్నా. కాళేశ్వరం కట్టి 50,000 కోట్లు మీరు ప్రజాది మోసం చేస్తారు. వైట్ కాలర్ వేసుకొని రౌడీ షీట్ చేస్తున్నారు. మీరు ఫైనాన్షియల్ రౌడీ షీటర్ మీరు. సో ఓన్లీ మీరు రౌడీ షీటర్ అంటున్నారు. దేనికి అంటున్నారు? ఫస్ట్ మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. జనాలు కూడా ఇంకా జనాలు అర్థం చేసుకున్నారు కూడా. ఇవన్నీ ఫేక్ ప్రొపగెండా, సోషల్ మీడియాలో నడిసే ప్రొపగెండా, రియాలిటీ గ్రౌండ్ లో ఇవన్నీ ఎక్కడ లేవు. కార్ కావాలా, బుల్డోజర్ కావాలా? ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మీ ఇంట్లో కారు ఉంటది, కాంగ్రెస్ గెలిస్తే మీ ఇంటికి బుల్డోజర్ వచ్చి మీ ఇల్లును కూల్చేస్తుందని ఒకటి ఎలిగేషన్. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్డోజర్ ఎవరిది? ఇండియాలో బుల్డోజర్ రాజ్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కాంగ్రెస్ కాదు, ఎవరిది కాదు, ఎవరు తెచ్చినా మనకు తెలుసు. సో బుల్డోజర్ రాజు అంటే వీళ్ళందరూ బుల్డోజర్ కారు ఒకటే. ఇది సబ్సిడీ కాదు. అక్కడ నార్త్ లో బుల్డోజర్ అనే ఒక పార్టీ ఉంది, ఇక్కడ కార్ అనేది ఉంది. దానికి 4 చక్రాలు ఉంది, దీనికి 4 చక్రాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు బుల్డోజర్ అంటే హైడ్రా అనేది ఒక సంస్థ, అది ఏం ఇల్లీగల్ సంస్థ కాదు. హైడ్రా అనేది ఒక సంస్థ అయింది. ఇల్లీగల్ ఇల్లు 10 సంవత్సరాల్లో ల్యాండ్లు, పబ్లిక్ ల్యాండ్లు అసైన్ భూమిలో ఓవరకు ఇచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేపించి చెరువులను నాశనం చేసి ఇప్పుడు దాన్ని కూల్ కొడితే బుల్డోజర్ రాజ్యం అంటారా? వీళ్ళకి జ్ఞానం లేదా? పబ్లిక్ కూడా తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ వల్ల ఎంత అయింది? బతుకమ్మ గుంట మంచిగా అయిందా లేదా? ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒక రిజర్వాయర్ అది ఉంది, అది మళ్ళీ బతుకుతుంది. సో ఇంత మంచి కార్యాలయం అవుతుంది. ఓకే, హైదరాబాద్ వల్ల కొంతమంది నాశనం పోవచ్చు,
కానీ అది కూడా వాళ్ళ పాపం కాదు, అది ఇలా ప్రభుత్వం చేసిన కుట్ర. అది వీళ్ళు చేసిన ఏది దొంగ పనులకి ప్రభుత్వం ఇప్పుడు జనాలు సఫర్ అవుతున్నారు. కానీ జనాలు అయితే అర్థం చేసుకుంటారు ఈ బుల్డోజర్ అంత వేస్ట్ ప్రోపగండా. ఇప్పుడు యూసఫ్ గఢ్ ఎన్ని బుల్డోజర్ నడుస్తాయి వీళ్ళకి తెలుసా? ఏమైనా డేటా ఉందా? ఏమైనా చెప్పగలుగుతారా? లేదు, ఏదో జస్ట్ ప్రోపగండా గాలి మాటలు చెప్పి బుల్డోజర్ అంటున్నారు కానీ ఎక్కడ రియాలిటీ అనేది లేదు వీళ్ళ దగ్గర. అంటే ఇక్కడ బీజేపీ కూడా మొన్న రీసెంట్ గా బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న హిందువులారా మేల్కోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం ఓటేసినట్టే, దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పేసి బండి సంజయ్ చెప్పాడు. అది ప్రజల ఇష్టం, ఊరికో ఓటు వేస్తారు. ఇప్పుడు నవీన్ యాదవ్కి ఓన్లీ ముస్లిమ్స్ ఓటు వేస్తే గెలుస్తారా? గెలవరు కదా. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓన్లీ హిందూ ఓట్స్తూనే గెలుస్తున్నారా? ఎంఐఎం సపోర్ట్ చేస్తేనే గెలుస్తారు కదా. ఇంకా బండి సంజయ్కి మాత్రం ఒక్కడే మాట వస్తుంది, దాని తప్ప వేరే నోరు తెలిస్తే హిందూ ముస్లిం తప్ప వేరే రాదు. కానీ యూసుఫ్ కూడా మనం ఎప్పుడు చూస్తున్నాము, యూసుఫ్ కూడా ఎంతమంది ముస్లిమ్స్ ఉంటారు, హిందూ ఉంటారు, అన్ని మతాలు కులాలు కలిసే ఉంటున్నారు. నేనైతే ఇప్పుడు దాకా జూబ్లీస్లో ఇది అయింది అది అయింది ఏదో చిన్న చిన్న గట్టాలైతే కానీ మరీ ఇక్కడ హిందూ ముస్లిం గొడవ అనేది మనం ఎప్పుడు చూడలే. అందరు మంచిగా ఉంటారు. ఇంకా నవీన్ యాదవ్ ఏమంటే అందరితో ఉంటారు, అక్కడ హిందువులతో కానీ, అక్కడ ముస్లిమ్స్తో కానీ, సిఖ్లతో కానీ, క్రిస్టియన్స్తో కానీ అందరితో ఉంటారు. ఆయనకు ఒక సెక్యులర్ లీడర్ అని ఉంది, ఒక ముద్ర. సో అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఏమంటే దీనివల్ల అదే అయిపోతుంది, ఎంఐఎం అది అయిపోతుంది అంటే అవన్నీ వేస్ట్ అన్న. ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఉన్నప్పుడు చుచ్చలు పెట్టడానికి వీళ్ళందరూ వస్తారు, కొంతమంది వీళ్ళంతా చుచ్చలు పత్తే వాళ్ళు ఇట్లా పెట్టి వెళ్ళిపోతారు అలిగించి. సో దాని కానీ జుబ్లీస్ ప్రజలు దీన్ని ఈ మాటలు నమ్మరు, గాలి మాటల్ని. వాళ్ళు ఏకమత్తంగా ఉంటారు, ఏకమత్తంగా ఒక సెక్యులర్ లీడర్ కి ఓటేస్తారు. నవీన్ యాదవ్ గెలిస్తే వాళ్ళ అనుచరులు ఆగడాలు పెరిగిపోతాయి, వసూల రాజ్యం అయిపోతుంది అని చెప్పేసి కూడా ఒక ఎలిగేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక 10 years నుంచి ఇక్కడ వస్తున్నా. నేను కూడా నవీన్ యాదవ్కి చాలా పాత పరిచయమే, ఫ్రెండ్ దగ్గర. ఇప్పుడు నేనైతే ప్రతి ఎక్కడ ఛాయ్ తాగి ఏదో పైసలు ఇచ్చేది తీసుకుంటున్నాను. ఎక్కడ మనం నవీన్ యాదవ్ మంచులో లేకపోతే నవీన్ యాదవ్ ఫ్రెండ్ అని అన్నాం. అది అనేటోళ్ళు అంటే ఇప్పుడు ఈ జమానా ఎక్కడ ఎవరు పైసలు ప్రచారం చేస్తారన్న. ఒక మంచిని స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు చదువు అంటే ఎవరో చదువుతారు. పాపం పాపులర్ కానీ ఏదో చేసిండు ఆయన అండ్, కానీ దానివల్ల ఏం పోయింది? ఏం కాలేదు, నాశనం ఏం కాలేదు ఇక్కడ. లోకల్ ప్రజలకి తెలుసు, మీరు అడగండి. ఏదో వసూలు చేస్తారంటే మీరు కూడా ఉన్నారు మీడియా, అడగండి ర్యాండమ్ గా తెలుస్తుంది మీకు అది నిజమా కాదా అనేది. ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిపోయే ఒక విధానం వాళ్ళ దగ్గర ఉంది. ఆ స్క్రిప్ట్ ఒకటి పెట్టుకున్నారు, అదే చెప్పమంటున్నారు. అది దానివల్ల ప్రోపగండా ఎక్కువ రోజు నడవదు, అది బస్ట్ అయిపోతుంది. నేనైతే ఫేక్ అంటున్నా. ఇప్పుడు దాని నిజాలు ఉంటే ప్రూఫ్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఓవర్ తీసుకుంటారు, ఎంతమంది ఉన్నారు నవీన్ యాదవ్ పక్కన, వాళ్ళు ఓవర్ చేస్తున్నారు. చేయమను స్టింగ్ ఆపరేషన్ వచ్చి 100 రూపాయలు తీసుకుంటారు కదా, అడుగుమను 100 రూపాయలు ఎంతమంది తీసుకుంటారు. అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65,000 ఓట్లు వచ్చినాయి. ఇలా 65,000 ఓట్లు మాకు హిందువుల ఓట్లు 65,000 ఉన్నాయి. ఈసారి 65,000 ఓట్లు మాకే పడతాయి బీజేపీకి, మేము గెలుస్తాం అని లంకల దీపక్ రెడ్డి చెప్తున్నారు. మళ్ళీ అదే 60,000 ఓట్లు మీకు 6 months ముందు జరిగిన అసెంబ్లీ ఎందుకు దొరకలేదు దీపక్ రెడ్డికి? అప్పుడు 24,000 కదా. సో ఎందుకు అప్పుడు? పార్లమెంట్ ఎలక్షన్ అనేది డిఫరెంట్, మన అసెంబ్లీ డిఫరెన్స్. క్యాండిడేట్ ని చూస్తారు. పార్లమెంట్ ఉన్నప్పుడు మన కాంగ్రెస్ కి 80,000 ఓట్స్ పడినాయి కదా. సో అదే లెక్కలు చూస్తే ఆల్రెడీ గెలిచిపోయింది కదా కాంగ్రెస్. సో అట్లా ఉండొద్దు. అసెంబ్లీ ఎలక్షన్ ఒకటి, పార్లమెంట్ అనేది ఒకటి. అక్కడ ఏదో మోదీ చూసి కొంతమంది వేస్తారు, ఇక్కడ క్యాండిడేట్ ని నవీన్ యాదవ్ చూసి వేస్తారు. సో క్యాండిడేట్ అనేది చాలా ముఖ్యము ప్రతి ఒక్క ఎలక్షన్ లో. అసెంబ్లీలో ఒక విధానికి అదే మాగంటి నాటు ఓటర్స్ అందరు పోయి మళ్ళీ బీజేపీకి వేసినారు. అందుకంటారు వీళ్ళిద్దరు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ అనేది మేము అందుకంటారు. మీరు ఎక్కడైనా చూడండి, సికింద్రాబాద్ పార్లమెంట్ లో బీజేపీకి అసెంబ్లీ తక్కువ పడింది, పార్లమెంట్ రాగానే ఓట్లు పడతాయి. మళ్ళీ టీఆర్ఎస్ కి తక్కుతుంది మళ్ళీ వాళ్ళు అంటారు. కానీ మీరు డేటాతో చూడండి అంటున్నాను నేను. మీరు మొత్తం 7 అసెంబ్లీ చూడండి. సికింద్రాబాద్ లో బీజేపీకి అసెంబ్లీ తక్కుతుంది, బీఆర్ఎస్ కి పెరుగుతుంది. కానీ అదే పార్లమెంట్ రాగానే బీఆర్ఎస్ తగ్గుతాయి, బీజేపీకి తగ్గుతాయి. కాంగ్రెస్ ఓటు ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. సో దీంతో మనకు అర్థమైంది వీళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. వీళ్ళు అంటే అసెంబ్లీలో మీకు ఇస్తాము, పార్లమెంట్ లో మోదీకి ఇస్తాం. ఇవంతా కుట్ర. ఇలాది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. మేము ఎప్పటి నుంచి అంటున్నాము, జనాలు ఇప్పుడు నమ్ముతున్నారు అది. కానీ అది ఎప్పుడు నుంచి వాళ్ళు ఒకటే పార్టీ, రీజనల్ పార్టీ అనేది ఎప్పుడు ఎవరికో సెంట్రల్ కి చంచానే ఉంటాయి, తోక పార్టీలు ఎక్కడ ఉంటుంది. అదే ఉండే అది ప్రూవ్ అవుతుంది ఇప్పుడు మనకు. అన్న జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందుతున్నది. 1,00,000 మెజారిటీతో గెలుపొందుతున్న నవీన్ యాదవ్ గారు. అంటే ఏ రకంగా అన్న? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చేసి 23 నెలలు అవుతుంది. 23 నెలల్లో సంక్షేమ పథకాలు చాలా అయినాయి. ఎందుకంటే ఉచిత విద్య కానీ, ఉచిత విద్యుత్ కానీ,
మన రేషన్ కార్డులు కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చారండి? 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? రేషన్ కార్డులు ఇచ్చిందా? ఒక్క రేషన్ కార్డులు ఇచ్చారా? ఇవాళ చూడండి 64 లక్షల రేషన్ కార్డులు తెలంగాణ మొత్తము అంతా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది. విద్యుత్, ఆరోగ్యశ్రీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ 23 నెలల పాలనలో ప్రజలు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు, స్వాధరంగా ఆహ్వానిస్తున్నారు. మా నవీన్ యాదవ్ అభ్యర్థిని బలపరుస్తూ మేము స్వచ్ఛందంగా మీకు ఓట్లు వేస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు స్వచ్ఛంగా జనాలకు వెళ్తున్నారు. అంతకు ముందుకు చేసిన సేవా కార్యక్రమాలు కూడా నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన సొంత నిధులకు ఖర్చు పెట్టుకొని ప్రజలకు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే కుటుంబంలో ఎవరన్నా పెద్దకి చనిపోతే వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం, పేద ఇంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు పుస్తక మెటల్ ఇచ్చేసి వాళ్ళకు ఆర్థికంగా భరోసా ఇచ్చి వెళ్ళడం. మళ్ళీ మొన్ననే శ్రీమంతాలు కూడా చేశారు గర్భిణీలకు. వాళ్ళకు కొంతమంది గర్భిణీ స్త్రీలు శ్రీమంతాలు చేసుకునే స్థితిలో ఉండరు. అలాంటి వాళ్ళకు స్వాధరంగా ఆహ్వానించి సామూహిక శ్రీమంతాలు చేయడం, వాళ్ళకు అందరికీ చేసి వాళ్ళకు ఒక మేనమామలాగా కూడా ఇట్లాంటి కన్నతల్లి వాళ్ళు కూడా చేయరు ఇట్లాంటి కార్యక్రమాలు. వాళ్ళు ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల చేయలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకు గుర్తించి ఇలా సామూహిక శ్రీమంతాలు చేసేసి ఒక మేనమామలాగా కూడా ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు తీర్చిదిద్దుతాడు. ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల కేటాయించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. ఒకటే చెప్పగలుగుతున్నాండి, మీరు అభివృద్ధి ఎక్కడ ఉంది, అభివృద్ధి ఎక్కడ ఉన్నాయి? గత పాలకులు 11 సంవత్సరాల నుండి ఏం చేశారంటే చెప్పండి. ఎక్కడ చూసినా గొంగలి అక్కడనే ఉంది. మీరు అడుగుతున్నారు కదా 23 నెలలు ఏం పాలన అయిందంటే 11 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరుగుతుందో మేము అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారికి ఒకటే సూటిగా అడుగుతున్నాం, కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నాం. వారు విమర్శలు చేసుకుంటూనే పోతుంటారు, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు కాబట్టి దాన్ని చేస్తూనే ఉంటారు. అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? బ్రదర్ కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయితే నవీన్ యాదవ్ గారే అంటే కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే నవీన్ యాదవ్ గారు ఫ్రమ్ పాస్ట్ 15 years నుంచి కానీ కన్సిస్టెన్సీగా ఆయన పార్టీలు ఉన్నా లేకపోయినా పబ్లిక్ సేవ కోసం అనేది ఒక లీడర్ కావాలనుకుంటున్నాడు. ఆయన పవర్లో లేకముందే ఆయన సొంత నిధులతో ఎంతో సేవా కార్యక్రమాలు, బస్సులో సీసీ రోడ్స్ వేపించడం కానీ, ఎవరు వచ్చినా అది పెళ్లికి కానీ దేనికైనా కానీ, ఎడ్యుకేషన్ ఇప్పుడు చూస్తున్నాం. నవీన్ యాదవ్ గారి వారి ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు కూడా స్కూల్ కట్టడం కానీ వాళ్ళది ముందు నుంచే అదే బ్యాక్గ్రౌండ్. కానీ బయట ఏంటంటే వీళ్ళు ఎదుగుదల చూసి మనం వింటున్నాం ఫ్రమ్ పాస్ట్ చాలా రోజుల నుంచి చూస్తుంటాం. అంటే రౌడీ షూట్ ఓపెన్ చేయడం, మా పార్టీలో రాకపోతే రౌడీ షూట్ ఓపెన్ చేయడం అట్లా జరిగినాయి. వాళ్ళు ఇక్కడ బెదరకుండా కన్సిస్టెన్సీగా అదే సేవా కార్యక్రమాలతో ఇంత ముందు వచ్చారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చాలా అదృష్టం నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం. అదే వేరే నవీన్ యాదవ్ గారి ప్లేస్ లా వేరే వాళ్ళు ఉంటే ఈ మాట ఎవరు చెప్పకపోతుండే, డైలమాలు ఉంటుండే పబ్లిక్. నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు కాబట్టి పబ్లిక్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పక్కా 60,000 మెజార్టీతో గెలుస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. పబ్లిక్ టాక్ బయట. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే వాళ్ళ అనుచరుల ఆగడాలు పెరిగిపోతాయి. జూబ్లీ హిల్స్ ప్రజలారా ఆలోచించండి, నవీన్ యాదవ్ కు ఓటేయద్దని కేటీఆర్ పదే చెప్తున్నారు. బ్రదర్ ఇది బురద జల్లడం అంటారు కదా, అలాంటి టైప్ ఇది కూడా. ఇప్పుడు ఇట్లయితే వాళ్ళ ఫాదర్ మీద అప్పుడు రౌడీ అనుకుంటా ఆయన పొలిటికల్ ఏదైనా కూడా చేసారు. ఎందుకంటే మొన్న నామినేషన్ ర్యాలీలో కూడా మొత్తం రౌడీ షీట్లు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉన్న రౌడీలంతా నవీన్ యాదవ్ ర్యాలీలోనే ఉన్నారని చెప్పేసి అన్నారు. బ్రదర్ ఒక మాట, ఇది ఎవరన్నారంటే మన ఇలా సుధీర్ రెడ్డి గారు బీఆర్ఎస్ అంటారు. ఒక మాట రౌడీ షీటర్ అంటే ఏంది? ఇప్పుడు అక్కడ రౌడీ షీటర్లు నార్మల్ గా మారారు ఎప్పటికీ. సరే ఉన్నారు అనుకుందాం రౌడీలు. ఏ పార్టీ నామినేషన్ ఎవరు లేరు, చాలా మంది వస్తుంటారు. దాని రౌడీ ఎవరైనా చూసుకోరు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పక్కకు దిగినారు, ఎవరైనా నార్మల్ గా వస్తుంటారు. ఒకళ్ళు దిగినా కానీ అంత ఉండదు ఆ ధ్యాస. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు వస్తున్నా ఏం తెలియదు. నవీన్ యాదవ్ ఇష్టం ఉండొచ్చు, ఆయన ఇప్పుడు మేమున్నాం నార్మల్ గా, నేను ఒక అడ్వకేట్ ని, నేను వచ్చి ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి చెప్తున్నా నార్మల్ గా. ఎందుకు ఆయన మంచితనం ఏంది నేను నిన్న కూడా నాకేం స్పెషల్ హెల్ప్ చేయలేకపోయినా కానీ బయట మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా రిలేటివ్స్ లో కానీ చాలా హెల్ప్ చేసింది నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ. సో ఆ విధంగా వచ్చినాం. అట్లనే చాలా మంది రావచ్చు, రౌడీ షీటర్ మారిపోయిన వాళ్ళమే ఉండొచ్చు. అంతేగాని రౌడీ షీటర్ ప్రతి పార్టీలు ఉంటారు. అది జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏ
అంటే ఒక సాకు దొరుకుతలేదు. రౌడీ రౌడీ అని అనుకుంటారు కానీ పబ్లిక్ తెలుసు ఇక్కడ లోకల్ పబ్లిక్ ఏందని. సో అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏవైతే 6 హామీలు ఇచ్చినాయో దానిలో ఫ్రీ బస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కొన్ని జరిగినాయి, ఇంకా కొన్ని జరగలేదు. వాస్తవం ఒప్పుకుంటాం అందరం. అది నేను ఇప్పుడు కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా బీఆర్ఎస్ అన్నా ఓన్లీ నవీన్ యాదవ్ గారి కోసం వచ్చినాం. ఇక్కడ బీఆర్ఎస్ కూడా దళితుల్ని సీఎం చేస్తా అన్నది, దళిత బంధు అన్నది, వాళ్ళకి దళితులకు భూమి ఇస్తా అన్నది. ఇక్కడ ఇవ్వాలి బీఆర్ఎస్. ఏ పార్టీ ఫుల్ఫిల్ చేయదు మొత్తం. ఏంటంటే చెప్తున్నా కదా, ఒక సాకు దొరకాలంటే ఇది బుల్డోజర్లు వస్తాయి అది ఇది అంటున్నారు కానీ బుల్డోజర్ ఎవరి మీద పోయినా బ్రదర్? ఎవరైతే ఇల్లీగల్ కట్టిందో అది. కొన్ని మనం మంచి పనులు చేస్తుంటే అందరినీ సాటిస్ఫై చేయలేము మనం. కొంతమంది అక్కడ నష్టపోతారు. వాళ్ళు అక్కడ చూసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించాలి. అది మేము గవర్నమెంట్ కోరుతున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాలా. అలాగే ఇవి కూడా హైడ్రా అనేది స్వాధీనం చేసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు బతుకమ్మకు ఉంటుంది, ఎంత మంచిగా అయింది. అట్లా వాళ్ళ ప్రాసెస్ ఉన్నది. ఒక్క ఇంప్రూవ్మెంట్ కి ఒక పబ్లిక్ ఒక సిటిజన్ గా నేను ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒక సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే వాళ్ళు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బ్యాడ్ నేమ్ అనేది పోతుంది. అట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ రానున్న రోజుల్లో ప్రచారానికి వస్తుండు. కేసీఆర్ ప్రచారానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తారుమారు అయితే బీఆర్ఎస్ కు ఫేవర్ గా మారుతుంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ గెలుస్తుంది, మాగంటి సునీత గారు గెలుస్తారని మాట్లాడుతున్నారు. బ్రదర్ ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని రోజులు రాలే, అందరూ అంటారు ఫామ్ హౌస్ కి పరిమితం అని. ఈ రోజు వస్తే కూడా పబ్లిక్ అదే అంటారు, ఇన్ని రోజులు కూర్చొని ఇప్పుడు ఎందుకు వచ్చినావు అది అంటారు. ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అయ్యా అమ్మ అని అడుక్కుంటారు, తర్వాత రారు. పబ్లిక్ అర్థమైపోయింది కేసీఆర్ ఇన్ని రోజులు రాలే. కేటీఆర్ వాళ్ళది ఏమైందో మనకు తెలుసు స్టోరీ. కవిత అక్క గారిది ఏమైందో తెలుసు. వాళ్ళ పార్టీలో మరి చక్కగా లేదు. ఇప్పుడు మాగంటి సునీత గారు ఉన్నారు నార్మల్గా. అమ్మ గెలిపించినా కానీ నేను ఒక మంచి ట్యాగ్ లైన్ చెప్తాను మీకు, సానుభూతి వర్సెస్ అభివృద్ధి. పబ్లిక్ దేని కొట్టేస్తారు? ఇప్పుడు మాగంటి సునీత గారు ఎవరు? ఆమె స్వార్థంకి ఆమె వచ్చింది, ఆమె కోటేస్తే మరి అది కూడా రేపు పొద్దున వస్తుందా బస్సు? నవీన్ అన్న గారు పార్టీ ముందు చెప్పినా మీకు, పార్టీలు ఉన్నా లేకపోయినా ఆయన పబ్లిక్ మనిషి. ప్రతి ఇంటిని గడపబోతే ఆయన గురించి తెలుసు, ఆయన ప్రతి ఇంటి పేరు చెప్పగలుగుతాడు. అలాంటి లీడర్ ఆయన. ఒక భగత్ సింగ్ ఎట్లయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిండ్రు ఎన్నో ఇయర్స్, అట్లా నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ తో పోరాడుతూనే ఉన్నారు. ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ ఎన్నో కేసెస్ ఇచ్చారు ఆయన మీద. ఆయన ఎదుర్కొని ఆయన చూసుకోవచ్చు మనం. కంపేర్ టు అదర్ లీడర్స్ ఆయన ఒక రోల్ మోడల్ అయితే. నెక్స్ట్ పీజీఆర్ తర్వాత పీజీఆర్ ఎవరు అంటే నవీన్ యాదవ్ అని చెప్పగలుగుతాను, నేను బల్ల గుద్ది చెప్పగలుగుతా.